అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే జాలరు ఉండేవాడు. ప్రతిరోజు ఊరి బయట ఉన్న చెరువుకు వెళ్ళి చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి సొమ్ము చేసుకోవడం అతడి జీవనభృతి. ఒకరోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు. వలకు బరువైంది ఏదో చిక్కుకున్నట్లు బలంగా లాగవలసి వచ్చింది. ఆశ్చర్యంగా అది బంగారు రంగులో ఉన్న నిలువెత్తు చేప. ఇంకా విచిత్రంగా ఆ చేప మాట్లాడసాగింది. అది జాలరిని ఉద్దేశించి, ఓ జాలరి, నేను ఈ చెరువుకు రాణి చేపను. నీ చేపల వేట వలన ఈ చెరువులోని చేపల మనుగడకు ముప్పు వాటిల్లుతున్నది. అందు అందువల్ల నేటి నుండి నువ్వు ఇక్కడ చేపలు పట్టడం మానేయాలి. అయితే నీ నోటి దగ్గర కూటిని తీసేసే ఉద్దేశం నాకు లేదు. చేపల వేట ఆపినందుకు ప్రతిగా నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని పలికింది. అమాయకుడైన వెంకన్నకు ఏం కోరుకోవాలో అర్థం కాక, నేను రేపు వచ్చి అడుగుతాను అని చెప్పి రాణి చేపను వల నుండి విడిచిపెట్టి ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరగానే భార్యకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆమె, ఏడ్చినట్లే ఉంది నీ తెలివి. పెద్ద బంగళా, బోలెడంత ఐశ్వర్యం కావాలని అడక్క సలహా కోసం ఇంటికి వస్తారా? ఆ రాణిచేప కాస్త రేపటికి మనసు మార్చుకుంటే మన చేతికి చిప్ప మిగులుతుంది. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. త్వరగా వెళ్ళి అడగండి అని తొందరపెట్టింది. వెంకన్న భార్య కోరిక మేరకు పెద్ద బంగళా, బోలెడంత ఐశ్వర్యం కావాలని అడిగాడు. చేప సరే ఇంటికి వెళ్ళు, అన్నీ వస్తాయి అని చెరువులో మునిగి అదృశ్యమైపోయింది. వెంకన్న ఇల్లు చేరేసరికి తన గుడిసె స్థానంలో పెద్ద బంగళా, ఇల్లంతా ఖరీదైన సామాన్లతో కలకల్లాడుతూ కనిపించింది. అతడి భార్య ఒంటి నిండా నగలు దిగేసుకుని వచ్చింది. అన్నీ బాగా ఉన్నాయి, కానీ నాకు మహారాణి భోగాలు అనుభవించాలని కోరికగా ఉంది కనుక తక్షణమే వెళ్ళి నన్ను రాణించేయమని అడుగు అని వెంకన్నను చెరువు దగ్గరికి తరిమింది భార్య. భార్య మాట కాదనలేక మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళాడు వెంకన్న. రాణిచేప బయటికి వచ్చి, ఇచ్చినవి చాలలేదా, ఇంకా ఏం కావాలి అని అడిగింది. నా భార్యను మహారాణిని చెయ్యి అని కోరుకున్నాడు వెంకన్న. రాణిచేప నవ్వి, రాణియోగం ముళ్ళ కిరీటం లాంటిది, భరించడం కష్టం, బాగా ఆలోచించుకుని అడుగుతున్నారా అని ప్రశ్నించింది. అదంతా నాకు తెలియదు, మా ఆవిడ కోరిక తీర్చక తప్పదు అని పట్టుపట్టాడు. సరే నీ ఇష్టం, అభీష్ట సిద్ధిరస్తు, కానీ ఇంకా కావాలని మాత్రం మళ్ళీ చెరువు దగ్గరికి రావద్దు అని వెళ్ళిపోయింది. వెంకన్న ఆనందంగా ఇంటికి చేరాడు. గత బంగ్లా స్థానంలో ఇప్పుడు ఒక పెద్ద రాజమహలు వెలిసింది. ఇంటి నిండా నౌకర్లు, పరిచారికలతో రాణివాసం మెరిసిపోతుంది. ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద 2 ద్వారపాలకులు కాపలా కాస్తున్నారు. లోపలికి వెళ్ళబోతున్న వెంకన్నను వారు ఆపేశారు. వెంకన్న అయోమయంగా, నన్నెందుకు ఆపుతున్నారు? నేనే ఈ ఇంటికి యజమానిని, లోపలున్న మహారాణి నా భార్య అని చెప్పాడు. మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో పేదరికం తాండవిస్తున్న వెంకన్న ఆకారాన్ని ఎగాదిగా చూసి పెద్దగా నవ్వారు ద్వారపాలకులు. చేపలు పట్టేవాడులా ఉన్నావు, నువ్వు రాణిగారి భర్తవేంటి, పోపో అని కసిరి పారేశారు. వెంకన్న లబలబలాడాడు. కావాలంటే ఒకసారి వెళ్ళి రాణిగారిని కనుక్కొని రండి అని బ్రతిమాలాడు. వెంకన్నను వదిలించుకునే దారి లేక వారిలో ఒకరు రాజమహల్ పై అంతస్తుకు వెళ్ళి రాణిగారితో విషయం చెప్పారు. ఎవడో అడుక్కు తినేవాడిలా ఉన్నాడు మహారాణి, మీ భర్తని బుకాయిస్తున్నాడు, పొమ్మంటే పోవడం లేదు అని విన్నవించాడు. వెంకన్న భార్య ముఖం చిట్లించింది. పై అంతస్తు నుండి ప్రధాన ద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్న వెంకన్నను చూసింది. నడవంతపు సిరి వలన ధనమదంతో కళ్ళు పరలుగొమ్మినట్లు భర్తను పోల్చలేక, చీచి, వీడెవడో అడుక్కు తినేవాడే, తరిమేయండి అని ఆజ్ఞాపించి లోపలికి వెళ్ళిపోయింది. ద్వారపాలకులు వెంకన్నను బలవంతంగా మెడబెట్టి దూరంగా గెంటేశారు. అవమానంతో దుఃఖం కమ్ముకోగా కాళ్ళు ఇడ్చుకుంటూ తిరిగి చెరువు దగ్గరకు చేరాడు. రాణి చేపను పిలిచాడు. చేప బయటికొచ్చి, మళ్ళీ వచ్చి ఇంకేం అడగవద్దని చెప్పానుగా, ఎందుకొచ్చావు అంది కోపంగా. నేనిప్పుడు అడగటానికి రాలేదు, ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో. కట్టుకున్న మొగుడిని గుర్తించలేని ఐశ్వర్యం సుఖమిస్తుందనే నమ్మకం నాకు లేదు. చేపలు పట్టడం నీకు అభ్యంతరమైతే కట్టెలు కట్టుకుని బ్రతుకుతాం, కలో గంజో తాగి బతుకుతాం, అంతేగాని ఈ నడబంత్రపు సిరి నాకొద్దు అని వేడుకున్నాడు. రాణిచేప నవ్వి, సరే నీకు శుభం కలుగుతుంది, వెళ్ళు అని మాయమైంది. వెంకన్న ఇంటికి చేరేసరికి తన పూర్వపు గుడిసెలో అతడి భార్య కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి అవస్థపడుతూ కనిపించింది. భర్తను చూస్తూ ఆప్యాయంగా,
ఇంత ఆలస్యమైందేం? త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను అంది. వెంకన్న ఊపిరి పీల్చుకొని మనస్సులోనే రాణిచేపకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.